నమస్తే, వెల్కమ్ టు లియో. మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడెప్పుడు అన్నది కాస్త మన ముందుకు వచ్చేసింది. అయితే మోక్షజ్ఞ లుక్ కూడా పూర్తిగా అదరగొట్టిందని చెప్పుకోవాలి. అయితే ఈ సినిమా విశేషాల గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎప్పటి నుంచో నందమూరి ఫ్యాన్సే కాదు, తెలుగు ఆడియన్స్ కూడా ఎప్పటి నుంచో చూస్తున్నారు. అయితే ఇప్పుడు ఒక లుక్ ద్వారా పూర్తిగా పటాపంచలు అయిపోయిందని చెప్పుకోవాలి. అయితే ఈ సినిమా విశేషాల గురించి మీరేం చెప్తారు? లుక్ చూస్తే మాత్రం చాలామంది అపోహలు ఉన్నాయి, అసలు ఎలా ఉంటాడు ఏంటి అనేది. ఈ లుక్ చూసిన తర్వాత అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంత ఇదిగా ఉన్న, చాలా అద్భుతంగా ఉన్నాడు, మంచి హైట్ ఉన్నాడు. బాలయ్య బాబు కానీ హైట్, బాలయ్య బాబు 5'8" అనుకుంటే ఇతను 5'11", 6 ఉంటాడు. ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో హైట్ ఉన్న హీరోలు తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు ప్రభాస్ తర్వాత అంత హైట్ కానీ ఆ ఫిజిక్ కానీ చక్కగా ఉన్నాడు కుర్రాడు. ఇండస్ట్రీలో పెద్దలంతా చర్చించుకుంటున్నారు మోక్షజ్ఞ గురించి ఈ లుక్ చూసిన తర్వాత. ఈరోజు ఉదయం 10:36కి స్టార్ట్ అయింది సినిమా. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో, PVCU అంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్, దాని మీద వస్తున్న సినిమాగా రెండో సినిమాగా ఈ సినిమా గురించి చెప్పొచ్చు. వాళ్ళ పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయింది. షెడ్యూల్ వివరాలు కానీ హీరోయిన్ వివరాలు కానీ వాళ్ళు ఏం చెప్పలేదు. అయితే గతంలో మనం చూసుకుంటే అభిమన్యుడు పాత్ర వేయబోతున్నాడు మోక్షజ్ఞ అని చెప్పేసి అనుకున్నాం. కానీ లుక్ చూస్తే మనకు మోడర్న్ ట్రెండీగా ఉంది. సో ఇది మగధీర టైపులో ఉండబోతుందా? అంటే కొంచెం మోడర్న్గా, ఎందుకంటే మైథలాజికల్ టచ్ అంటున్నారు కాబట్టి సోషియో ఫాంటసీ అంటున్నారు. అంటే కథ ఇక్కడ స్టార్ట్ అయ్యి అంటే అభిమన్యుడు మళ్ళీ పుడితే అనే కోణంలో వెళ్ళొచ్చు. ఈ లుక్ను చూస్తే ఏంటంటే అభిమన్యుడికి పాత్రకి దీనికి సంబంధం ఉంటుంది. ఎందుకంటే వీరాభిమన్యు అర్ధాంతరంగా జీవితం ముగిసిపోయింది. పద్మవ్యూహం నుంచి బయటపడలేక అక్కడ చంపేస్తారు అతన్ని. అక్కడి నుంచి బయటికి రావడంతోనే ఈ సినిమా, ఎందుకంటే అక్కడ చనిపోతాడు కాబట్టి ఇందులో ఆ పాత్రనే దీన్ని చేసే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. దీనికి మైథలాజికల్ టచ్ అంటున్నారు కాబట్టి కృష్ణుడి పాత్ర ఉండాలి, తండ్రిగా అర్జునుడు కాబట్టి అర్జునుడి పాత్ర కూడా ఉండాలి. మరి ఆ రెండు పాత్రలు ఎవరు పోషిస్తారు ఏంటి అనేది తెలియదు. కృష్ణుడి పాత్ర వరకు బాలయ్య బాబు ఉంటాడు, కనిపిస్తాడు ప్రత్యేక పాత్రలు అని చెప్పి అంటున్నారు. అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే కాదు. అయితే అర్జునుడు పాత్ర వచ్చేసరికి ఖచ్చితంగా ఏదైతే మనకి కల్కి సినిమాలో చూసినట్టుగా మళ్ళీ విజయ్ రాబోతున్నాడా అంటే ఏమంటారు? చెప్పలేము. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద హీరోలంతా ఒక స్పెషల్ పాత్రలో కనిపిస్తున్నారు. సినిమా ప్యాటర్నే మారిపోయింది కాబట్టి మరి ఆ అర్జునుడి పాత్ర ఎవరిని తీసుకొస్తారు ఏంటి అనేది తెలియదు. అర్జునుడు లేకుండా మరి అభిమానులు ఉన్నారు కాబట్టి అక్కడ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళినప్పుడు ఆ కథ నడపాలి కాబట్టి దాంతో లింకప్ చేసుకుంటూ సినిమా చేసే అవకాశాలు అయితే 100% ఉన్నాయి. ఇది పాన్ ఇండియా సినిమాగా మొదటి సినిమాతోనే ఒక పాన్ ఇండియా సినిమా రావటం అనేది కూడా గ్రేట్ అని చెప్పాలి. ముఖ్యంగా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు అతను. ఫైట్స్లో కానీ, డ్యాన్స్లో కానీ, డైలాగ్ డెలివరీలో కానీ. డైలాగ్ ఎలా చెప్తాడు, లుక్ వరకు ఓకే, డైలాగ్ ఎలా చెప్తాడనే చర్చ కూడా నడుస్తుంది. అంటే మరి బాలయ్య బాబు ఇంట్లో నందమూరి ఫ్యామిలీలో ఇప్పటిదాకా మోక్షజ్ఞ డైలాగ్ విషయంలో ఎవరికి ఒక అవగాహన లేదు. ఆ విషయంలో కూడా ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఆ డైలాగ్ పరంగా కూడా అతను మంచి పేరు తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. అయితే నందమూరి ఫ్యామిలీ అనగానే ఖచ్చితంగా డైలాగ్ డిక్షన్లో మాత్రం వాళ్ళకంటూ సపరేట్ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఒక పక్కన అన్న ఎన్టీఆర్ గారు కావచ్చు, దాని తర్వాత బాలకృష్ణ గారు కావచ్చు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఇలా చాలామంది చూసాం. సో డైలాగ్స్కే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు నందమూరి ఫ్యాన్స్ అని చెప్పేసి అయితే అనుకోవచ్చు. సో మెయిన్గా ఇప్పుడు మోక్షజ్ఞకు సంబంధించి మాత్రం మనం లుక్ మొన్నటిదాకా అనుకున్నటువంటి ఒక సిచ్యువేషన్ వేరు, తను ఉన్నటువంటి ఒక ఫిజిక్ వేరు. ఇప్పుడు ఫిజిక్ మారిపోయి పూర్తిగా బద్దలు కొట్టేశాడు. వాయిస్ మీద పూర్తిగా డిపెండ్ అయిపోయి ఉందా అంటే ఏమంటారు? ఆ విషయంలో 100% బాలయ్య గారు కేర్ తీసుకుంటారు. ఎందుకంటే బాలయ్య బాబు డైలాగ్ డెలివరీ విషయంలో కానీ ఎన్టీ రామారావు గారు కేర్ తీసుకుని ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్పారు. ఖచ్చితంగా మోక్షకి డైలాగ్ డెలివరీ విషయంలో ఆయన ఇంట్లోనే ఒక ట్రైనింగ్ పాఠశాల ఉంది ఆయనకి. కాబట్టి ఖచ్చితంగా ఆ డైలాగ్ ఎలా చెప్పాలి ఏంటి అనే దాని మీద మోక్షను కూడా ట్రైనప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో మొత్తానికి మోక్షజ్ఞ వచ్చేసరికి ఇప్పుడు ఎంట్రీ కాబోతున్నాడు. కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ ఒకటి ఏంటి అంటే, ప్రశాంత్ వర్మ సంబంధించి ఇప్పుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ చేయబోతున్నాడు. సో నిజంగా ప్రశాంత్ వర్మ అందరినీ అలరించేలాగా మోక్షజ్ఞకు ఒక మంచి లైఫ్ ఇచ్చేటువంటి ఒక సత్తా ఉందా ఆ డైరెక్టర్కి? ఎందుకంటే యంగ్ డైరెక్టర్, సో ప్రూవ్ చేసుకోగలుగుతాడా అంటే ఏం చెప్తారు? అతను ఆల్రెడీ హనుమాన్ సినిమాతోనే ప్రూవ్ చేసుకున్నాడు. అంతకుముందు జాంబిరెడ్డి కానీ, అద్భుతమైన సినిమా కానీ, అంటే క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్గా చెప్పొచ్చు ప్రశాంత్ వర్మనే. మనకి అతని క్రియేటివిటీ ఏంటో హనుమాన్లో చూసాం. జై హనుమాన్ వచ్చే సంక్రాంతికి అన్నాడు కానీ జై హనుమాన్ లేదు. ఎప్పుడెప్పుడు అనుకుంటున్నాం కానీ ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ ప్రశాంత్ వర్మ సినిమా మళ్ళీ దసరాకి, ఈ సినిమా ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయితే దసరాకి రిలీజ్ చేసి ప్లాన్ చేసుకుంటారు. మంచి రోజు కావాలి కాబట్టి, విజయదశమి అనేది మంచి రోజు కాబట్టి ఆ టైంకి రిలీజ్ అయ్యేలాగా చేసుకుంటారు. ఇక ఈ సినిమా నిర్మాతల విషయానికి వచ్చేసరికి 2 బ్యానర్లు సంయుక్తంగా చేస్తున్నాయి. ఒకటి SLV సినిమాస్ అనే బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి,
ఆయన నిర్మాత. ఇంకొక నిర్మాత ఎవరంటే లెజెండ్ ప్రొడక్షన్స్, తేజస్విని, బాలయ్య బాబు గారి అమ్మాయి. వీళ్ళిద్దరు తేజస్విని సమర్పకురాలుగా ఈ సినిమాకి వ్యవహరిస్తున్నారు. వీళ్ళిద్దరు నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఖుషీ కపూరా లేకపోతే హీరోయిన్ ఎవరనేది అఫీషియల్ అనౌన్స్మెంట్స్లో మాత్రం చూసుకుంటే ఆ వివరాలు ఏమీ లేవు. ఇంతవరకు వివరాలు ఉన్నాయి. మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాగా వాళ్ళు చెప్పారు. అదేండి. సో సినీ ఇండస్ట్రీలో ఎలాంటి అంచనాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? ఇవాళ ఈ లుక్ వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు దాకా అసలు మోక్షజ్ఞ ఫోటో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎవరికి అవగాహన లేదు. వాళ్ళు కూడా మొన్న బాలయ్య బాబు 50 సంవత్సరాల నట జీవితానికి సంబంధించిన గోల్డెన్ జూబ్లీ కూడా మోక్షజ్ఞ రాలేదు. కాబట్టి అందరూ డిస్కస్ చేసుకున్నారు ఎందుకు రాలేదని. ఆ లుక్ మీద కెమెరాలు అనేవి ఫోకస్ అవుతాయని. ఇవాళ కూడా మీడియాకి ఇన్విటేషన్ లేదు. వాళ్ళు అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ చేసి రిలీజ్ చేశారు తప్పితే మీడియాని ఆ పూజా కార్యక్రమాలు కానీ ఎవరిని ఇన్వైట్ చేయలే. కాబట్టి కాకపోతే లుక్ బయటకు వచ్చేసరికి నిర్మాతలు అందరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీకి ఒక కొత్త హీరో వచ్చినప్పుడు ప్రభాస్ ఈశ్వర్ సినిమా అప్పుడు కూడా ప్రభాస్ను చూసిన తర్వాత అందరూ ఇతను మంచి హీరో అవుతుందని ఆ రోజు అనుకున్నారు. ఈశ్వర్ సినిమా టైంలో రామానాయుడు స్టూడియోలో జరిగినప్పుడు కృష్ణరాజు గారి వారసుడు వస్తున్నాడని చెప్పి హడావుడిగా జరిగింది అక్కడ. అప్పుడు ఆ మీడియాను ఇన్వైట్ చేశారు. చాలా అట్టహాసంగా జరిగింది ఆ కార్యక్రమం. అప్పుడు కూడా అతను లుక్ చూడంగానే ఇతను అద్భుతమైన హీరో అవుతాడు, చాలా బాగున్నాడు, మంచి హైట్ ఉన్నాడు అని చెప్పి అందరూ అనుకున్నారు. అలాగే వాడు ప్రభాస్ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతను లుక్ వాళ్ళు చూసిన తర్వాత మాత్రం ఇండస్ట్రీలో వాళ్ళంతా చాలామంది సన్నిహితులు కొంతమంది చూశారు. కాబట్టి ఒక మంచి హీరో మళ్ళీ ఇండస్ట్రీకి వచ్చాడు. యువ హీరోల్లో ఒక పోటీతత్వం అనేది మళ్ళీ మోక్షతో స్టార్ట్ అవబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ గారు కూడా ఉండబోతున్నారా అనేటువంటి ఒక సందేహాలు అయితే ఉన్నాయి. అయితే ఉండొచ్చా లేదంటే ఏం చెప్తారు? ఇవాళ అనౌన్స్మెంట్లో అఫీషియల్గా అయితే బాలకృష్ణ గారు ఉంటారనే లేదు. కానీ ఈ సినిమా కథ డిమాండ్ చేస్తుందిగా. ఇప్పుడు అభిమానుడికి మైథలాజికల్ టచ్ అన్న పాత్ర చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బాలకృష్ణ గారు ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే బాలయ్య బాబు సినిమా కూడా బాగా దగ్గర పడిపోయింది, షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవ్వాల్సింది. బాలయ్య బాబు కూడా చాలా ఫ్రీగా ఉంటారు. ఆయన ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తారా లేకపోతే ఒక క్యామియో రోల్ లాగా ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తారా అని తెలియదు. కానీ దాంతోపాటు మరి వచ్చిన నెలలో మరి అఖండ 2 కూడా స్టార్ట్ అవబోతుంది. అయితే మోక్ష కూడా అఖండ 2లో ఉంటాడా? ఎందుకంటే బోయపాటితో కూడా సినిమా చేయాలని అసలు లాంచింగ్ కూడా బోయపాటితో చేద్దామనే ఆలోచన కూడా ఒక దశలో బాలయ్య బాబుకి వచ్చింది. మోక్ష మొదటి సినిమా బోయపాటితో చేయించుదామని ఆలోచన వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మోక్షకి సినిమాల విషయంలో బోయపాటి గారు ఉంటారు, అలాగే బాబీ ఉండొచ్చు, మల్లేని గోపిచంద్ ఉండొచ్చు, పూరి జగన్నాథ్ ఉండొచ్చు, లేదా మొదటి సినిమాని ప్యాన్ ఇండియా కాబట్టి మళ్ళీ ఇంకో 2వ సినిమా 3వ సినిమా ప్యాన్ ఇండియా డైరెక్టర్తో చేయొచ్చు. అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే అన్న ఎన్టీఆర్ గారి తండ్రి బాటలోనే ఖచ్చితంగా బాలకృష్ణ గారు నడవబోతున్నారు అని చెప్పేసి అయితే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే తాతమ్మ కల్లో సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు కాబట్టి. అదేవిధంగా మోక్షజ్ఞ సినిమాలో బాలకృష్ణ గారు కూడా ఉండబోతున్నారు. ఈ సెంటిమెంట్ వర్కౌట్ కావాలి అనే దాని మీద కూడా చూస్తున్నారని చెప్పి అయితే వినిపిస్తుంది. ఏమంటారు? 3rd జనరేషన్ కదా, చాలా కేర్ తీసుకుంటారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు తన అనుభవాన్ని ఉపయోగించుకుని బాలయ్య బాబు ఫస్ట్ షాట్ విషయంలోనే వార్తలు వస్తున్నాయి. నువ్వు ఇలా నడవద్దు, ఇలా నడువు అని చెప్తారు. కాబట్టి రేపు మోక్ష విషయంలో కూడా ఫస్ట్ షాట్ విషయంలో గారు బాలయ్య బాబు దగ్గరుండి మొదటి సన్నివేశం కెమెరా ముందుకు వచ్చిన మొదటి సన్నివేశంలో ఖచ్చితంగా ఆ కేర్ తీసుకుంటారు. అది కూడా బయటకు తర్వాత బయటకు వస్తుంది. ఎందుకంటే ఇవాళ టెక్నాలజీ మారిపోయింది. ఆ రోజున టెక్నాలజీ వేరు, ఈ రోజున టెక్నాలజీ వేరు. కాబట్టి మొదటి నుంచి కూడా బాలయ్య బాబు ట్రావెల్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కెరీర్ ప్లానింగ్ విషయంలో కానీ, యాక్టింగ్ విషయంలో కానీ. ఎందుకంటే తరచూ బాలయ్య బాబు షూటింగ్కి వెళ్ళి అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు నాకు తెలిసినంత వరకు. మోక్ష విషయంలో ఆ కేర్ తీసుకుంటాడు ఆయన. మొదటి సినిమాకి తండ్రిగా బాధ్యత తీసుకోవాల్సిందే. కాబట్టి డైరెక్టర్గా ప్రశాంత్ వర్మ అనుకున్నా కానీ సెకండ్ డైరెక్టర్గా బాలయ్య బాబుని కూడా అనుకోవాల్సి వస్తుంది కొన్ని సన్నివేశాల వరకు, కొన్ని షెడ్యూల్స్ వరకు కూడా. సో చూద్దాం సార్, మన లియో తరఫున కూడా మోక్షజ్ఞకి వామ్ విషెస్ తెలియజేద్దాం. నమస్తే. నమస్తే.